పిన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు విద్యార్థులా? శాస్త్ర పరిశోధనా రంగం వైపు రావాలని అనుకుంటున్నారా? మీకు ఆ రంగంలో ఆసక్తి ఉందా? అయితే రండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ RAO గారిని కలుసుకుందాం. వారు నేషనల్ మినరల్ అవార్డుని భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు. వారి నుంచి శాస్త్ర పరిశోధనా రంగం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం RAO గారు. నమస్కారం. రావు గారు, నేటి యువత శాస్త్ర పరిశోధనా రంగం వైపు ఆకర్షితులు కాకపోవడానికి కారణాలు ఏమిటి? వారిని ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది? యువత ఎందుకు రావట్లేదు అంటే, ఫస్ట్ నేషన్స్ కల్చర్ అండి, రెండు రాట్ లెండింగ్ అండి ఇన్ ఎడ్యుకేషన్ సిస్టంలో, మూడోది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. మన నేషన్స్ కల్చర్ అంటే ఎర్లీ సెటిల్మెంట్ ఉంటే బాగుంటుంది, అనవసరంగా లాంగ్ డన్ 6 ఏళ్ళ కోర్సులు, 5 ఏళ్ళ కోర్సులు, 7 ఏళ్ళ కోర్సులు, PhD కరెక్ట్గా 4 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు దాకా పట్టచ్చు, ఒక్కోసారి 7 ఏళ్ళు పడుతుంటుంది. ఎందుకంటే రిజల్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి దానికి ఇట్లా. సో అందువలన ఏంటంటే, ఈ బీటెక్ MBA చేసుకుని మంచి శాలరీ వస్తుంది, తొందరగా సెటిల్ అయిపోతాడు సో అని చెప్పి పేరెంట్స్ అందరూ అట్లా ఆలోచిస్తుంటారు. ఇంకోటి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంత రాట్ లెండింగ్ మీద ఫోకస్ ఎక్కువ అండి. ఎందుకంటే క్వశ్చనింగ్ చాలా తక్కువ ఉంటుంది, లాజికల్ లెండింగ్ కాదు. ఎవడే స్టూడెంట్ లేచి, సార్ నాకు ఈ డౌట్లు ఉందంటే, నాయన ముందర పుస్తకంలో చదువుకో చాలు, ఈ డోంట్ అన్లెస్ రాస్ సో మెనీ క్వశ్చన్స్ అని అంట. సో ఆటోమేటిక్గా మనకి ఎంకరేజ్మెంట్ లేదు, ఇంక్విజిటివ్నెస్ కిల్ చేస్తున్నాం మనం యాక్చువల్ అనకూడదు కానీ. బికాజ్ ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి ఇంపార్టెన్స్ అది. మైండ్ ఎంగేజ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్, న్యూ డౌట్స్, న్యూ క్లారిఫికేషన్స్. మనం అప్పుడు అరవకుండా కూర్చోండం కానీ ఇంకా ఆటోమేటిక్గా ఇంక్విజిటివ్నెస్ హ్యాస్ బీన్ కిల్డ్. థర్డ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎందుకంటే PhD ఒక్కోసారి లాంగ్ టర్మ్ అయిందనుకోండి, వాడి సెటిల్మెంట్ కానీ, దాని తర్వాత వాడి గ్యారెంటీ ఎప్పుడు పూర్తి చేసాడు చెప్పలేము. ముఖ్యంగా శాలరీ వైజ్ కూడా అంత టాప్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇంకా అనకూడదు, మేనేజర్స్ గెట్స్ మోర్ శాలరీ దాన్ సైంటిస్ట్ నౌ. సో ఈవిడ PhD చేసి బీటెక్ MBA 6 ఏళ్ళు అయిపోద్ది, వీడు MSc PhD లేకపోతే MTech PhD అన్లెస్ ఈజ్ ఇన్ ది టీచింగ్ లైన్ అంత అడ్వాంటేజ్ లేదని చెప్పి రారు. ఈ టీచింగ్ లైన్లో కూడా ఎందుకు అసలు PhD, నేమ్ సేక్ PhDs. మన స్టాండర్డ్స్ కూడా అంత ఇంటర్నేషనల్ లేదండి. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. దానికి యాక్చువల్గా మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎఫర్ట్స్, మీరు సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్లో గవర్నమెంట్ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ నేషనల్ సైన్స్ డే చేస్తుంది, నేషనల్ టెక్నాలజీ డే May 11 చేస్తుంది, February 2 సైన్స్ డే. నెక్స్ట్ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చింది NEP 2020. దాంట్లో వాళ్ళు మోర్ లాజికల్ క్వశ్చనింగ్ పెంచుతున్నారు. సో దట్ యంగ్ ఏజ్ నుంచే వాడికి కొంచెం థింకింగ్, ఇన్నోవేటివ్ ఐడియాసు, సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నారు. దీంతోపాటు ఎడ్యుకేషన్ పాలసీలో నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అని కొత్తగా పెట్టి ఎనీ టెక్నికల్ డౌట్స్ వీటిల్లో అది పెడుతున్నారు. గవర్నమెంట్ కొత్త ఫెలోషిప్స్ కూడా శాంక్షన్ చేస్తున్నారు. అటల్ ఇన్నోవేషన్ యోజన అని, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అని, దాని తర్వాత ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో కొన్ని కొలాబరేషన్ చేస్తున్నారు. ఈ మధ్య ఫ్యూయల్ సెల్ బాగా సక్సెస్ అయిన ప్రోగ్రాము. దాంతోపాటు President of India has inaugurated that. So lot of improvements, because next 5 years లో central government they want to invest $27 lakh into the infrastructure development and technological improvements కి, కొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడానికి, అండ్ ఉన్న స్టాండర్డ్స్ పెంచడానికి, లేటెస్ట్ టెక్నాలజీ దే వాంట్ టు యూజ్ మ్యాక్సిమం ఇంటర్నెట్ యూసేజ్ కానీ, సో లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ది ఇన్ఫర్మేషన్ సైడ్ కానీ. ఎందుకంటే ఎవ్రీ స్మాల్ విలేజ్ ఆల్సో దే వాంట్ టు కవర్ దీస్ థింగ్స్. సో దట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో. ఎందుకంటే మనం వీఆర్ వెరీ, అంతకుముందు మన 6th పొజిషన్లో ఉండేవాళ్ళం, నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్. నౌ వీ కేమ్ టు 3rd పొజిషన్ ఆఫ్టర్ US and China, అండ్ వీఆర్ ఆల్సో number 3 in the PhD producing. అంతకుముందు after US and China. We are also
గ్లోబల్ పేటెంట్ ఇండెక్స్లో 10th పొజిషన్కి ఉన్నాము. అట్లానే నౌ ద మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్, అంతకుముందు 2000లో 110 ఫర్ 10 lakh పీపుల్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ 110 ఉండేవాళ్ళు, ఇప్పుడు 260 దాదాపు అయ్యారు. సో దేర్ ఈజ్ ఎ గుడ్ ఇంప్రూవ్మెంట్ విత్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో. ఐ ఫీల్ దట్ దెర్ ఈజ్ ఎ వ్యాంపుల్ స్కోప్ టు అట్రాక్ట్ యూత్ ఇన్ టు ద సైంటిఫిక్ లైన్. లెట్ us హోప్. ఎందుకంటే పేరెంట్స్ కూడా థింకింగ్ మారాలి కొంచెం. అన్నీ మనీతో ఈక్వేట్ చేయలేం. ఎందుకంటే కంట్రీ నీడ్స్ లాట్ ఆఫ్ సైంటిస్ట్ నౌ. దానికి టైం పట్టుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ పేపర్లను చూశాను, హైడ్రోజన్ హైడ్రేట్ ఒక డ్రగ్గు క్యాన్సర్కి, మైగ్రేన్కి, పార్కిన్సన్కి, టీబీకి, సో మెనీ డిసీజెస్కి అది ఇంటర్మీడియట్ డ్రగ్ అనమాట. దే యూజ్ దట్ హైడ్రోజన్ హైడ్రేట్. 10 ఏళ్ల క్రితం ఐఐసిటి వాళ్ళు డెవలప్ చేశారు. దాన్ని గుజరాత్ ఆల్కలీస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మన October 10th ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఇనాగరేటెడ్ జాయింట్ కొలాబరేషన్. వాళ్ళు ఫస్ట్ ల్యాబ్లో డెవలప్ చేశారు. నౌ ఇండస్ట్రీ వైజ్ నౌ 60% ఆఫ్ అమౌంట్ ఇంపోర్ట్ హ్యాస్ బీన్ రిడ్యూస్డ్. సో మనకి ఇమీడియట్లీ పేరెంట్స్ ఆలోచించాలి ఏంటంటే, ఒక మనీ అని కాదు, కంట్రీ బెనిఫిట్ ఏమిటి, పిల్లవాళ్ళు అబ్రాడ్లో చాలా స్కోప్ ఉంది మనకి. ఎందుకంటే ఈ R&D అనేది ఇమీడియట్ గెయిన్ కాదు, లాంగ్ టర్మ్ చూడాలి. అట్లనే ఆ ఫ్రూట్స్ అనేది తరతరాలుగా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ టీచర్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్ ఇస్తుంది కాబట్టి దాన్ని బట్టి స్కోప్ పెరిగిపోతుంది. ప్రైవేట్ సెక్టర్ ఆల్సో కమింగ్ ఇన్ టు రీసెర్చ్ నౌ. సో దేర్ ఈజ్ వెరీ గుడ్ స్కోప్ ఫర్ ఎంప్లాయ్మెంట్కి కానీ, R&Dకి కానీ, ఫ్యూచర్లో అబ్రాడ్ వెళ్ళటానికి కానీ, అండ్ లేటెస్ట్ ఏరియాస్లో పనిచేయటానికి కానీ, బికాస్ గవర్నమెంట్ ఈజ్ పంపింగ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఐ ఫీల్ దట్ పేరెంట్స్ షుడ్ ఎంకరేజ్. ఆల్దో ఐ అండర్స్టాండ్ ఫియర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఆల్వేస్, ఫియర్ ఆఫ్ ఫెయిలింగ్ ఆల్సో, దట్ ఇస్ వర్రీ ఈజ్ దేర్. బట్ a good institutes, a good DHD, PhD from a very good institute, an enormous scope for growing to high level. Because manchi professors, manchi scientists, manchi high level officials are coming with PhDs now. So they're all new innovations are coming. That's why country is going to prosper a lot with the advancement of these doctors coming from the scientists. But they should be from good institutes, yes, and good research. రావు గారు, మీరు IIT రూకీ లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థలో విద్యను అభ్యసించారు. మీరు ఈ రంగం వైపు ఆకర్షితులు కావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా, లేక మీకు మీరే ఆసక్తితో ఆ రంగం వైపు వెళ్ళారా? నాకు మొదటి నుంచి చదువు అంటే బాగా ఆసక్తి అండి. ఇంకోటి, నాకు ఈ పబ్లిక్ జాబ్స్ అంటే పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్, సపోజ్ బ్యాంక్స్ కానీ, లేకపోతే IAS, IPS, IRS కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందువల్లంటే అక్కడ స్కోప్ ఆఫ్ మ్యానిపులేషన్స్, స్కోప్ ఆఫ్ అంటే అన్ఇథికల్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి. అంటే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ జాబ్, ఐఎమ్ టెల్లింగ్. నా మైండ్లో ఏముంటుందంటే, ఎక్కడైతే మనకి అన్ఇథికల్ కొద్దిగా మ్యానిపులేషన్స్ ఉంటాయో, యూ హ్యావ్ బౌండ్ టు హ్యావ్ సమ్ మోరల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. So I always like scientific line. By the grace of God, I was reading very well. I was getting good ranks. So I got scholarship. మా సీనియర్ ఒక డాక్టర్ NV రామారావు అన్నాడు, వెరీ సీనియర్ పర్సన్. సో ఫస్ట్ he did his masters, then after 6 years he came back doing PhD. So he's almost final stage of PhD. He said, అరే డాక్టర్ రావు, అరే రావు, నువ్వు చాలా బాగా చదువుతున్నావు, మంచి మార్కులోనే మంచి స్కాలర్షిప్ వస్తుంది నీకు, PhD చేర తర్వాత మళ్ళీ చేయలో, నీకు టెంపర్మెంట్ బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే నువ్వు బాగా చదువుతావు కాబట్టి. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ప్రోత్సాహం ఇచ్చే సజెషన్స్ ఇచ్చాడు. ఇంకోటి ఇన్స్టిట్యూట్ చాలా మంచి ఇన్స్టిట్యూట్, నాకు స్కాలర్షిప్ వచ్చింది. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది, స్కాలర్షిప్ ఉంది, గైడెన్స్ ఇచ్చాడు, ప్రొఫెసర్ రెడీగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహం కూడా ఉంది. ఆ టైంలో మా నాన్నగారు కూడా అన్నారు, అరే నువ్వు చదువుకోయ్యా, నీకు ఇప్పుడు జాబ్ వస్తా నీ ఇష్టం, లేదు నేను చదువుకుంటా డాడీ అంటే, ఓకే నీ ఇష్టం అని అంటాం. మా అన్నయ్య కూడా పాప అనకూడదు కానీ మా ఎల్డర్ బ్రదర్, అరే నువ్వు చదువుకోరా, నేను ఉన్నగా నేను మేనేజ్ చేస్తాలే, మరి ఫ్యామిలీ బిజినెస్ అన్నాడు. సో అందువల్ల నేను చదువుకోగలిగాను.
దాని తర్వాత నాకు కూడా మంచి ఇన్స్టిట్యూట్, మంచి ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి మంచి పిహెచ్డి చేయగలిగాను. అయిపోగానే సబ్జెక్ట్ బాగుంది కాబట్టి దేవుడి దయ వల్ల ఎమ్మటే ఎంట్రన్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేస్తే సెలెక్ట్ అయ్యాం. సో సెంట్రల్ గవర్నమెంట్లో సైంటిస్ట్కి జాయిన్ అయ్యాను. సో ఇది మెయిన్ ఏంటంటే నాకు ఇన్బోర్న్ ఇంట్రెస్ట్ ఫర్ సైంటిఫిక్ లైన్ అండ్ బై ది హెల్ప్ ఆఫ్ అతని అడ్వైజ్ కూడా డాక్టర్ ఎన్వి రామారావు గారు, అరే నువ్వు పిహెచ్డి ఇప్పుడు డ్రాప్ చేసి తర్వాత చేయలేవురా, హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ పిహెచ్డి ఈజ్ కరెక్ట్. ఆ పిహెచ్డి ఎప్పుడైతే ఉంటుందో మనకి హై లెవెల్కి వెళ్ళిపోవచ్చు, బికాస్ దట్ ఈస్ ద హయ్యెస్ట్ క్వాలిఫికేషన్. సో దేవుడి దళ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. నా 4 ఏళ్ళు అయిపోయింది పిహెచ్డి అండ్ మా గైడ్ కూడా చాలా మంచి వ్యక్తి. సో ఐఎమ్ ఏబుల్ టు డూ వెరీ నైస్. నాకు నచ్చిన ఫీల్డ్ కాబట్టి బాగా నా ప్యాషన్ ఏరియా. సో ఐఎమ్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ మై లైఫ్. ఐ పబ్లిష్ సో మెనీ పబ్లికేషన్స్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్స్. దాని తర్వాత పోస్ట్ డాక్టరల్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ రాయటం సెలెక్ట్. ఐ వాజ్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ రీసెర్చ్. సో మా ప్రొఫెసర్ ఒకటే అన్నాడు, డాక్టర్ రావు ఆల్రెడీ నువ్వు 27 దాడుతున్నాయి, గవర్నమెంట్ జాబ్ 30 years దాటితే కష్టం, నువ్వు మళ్ళీ 4 years 5 years అబ్రాడ్లో పనిచేసి ఇండియా వచ్చావు అనుకో. ఐ వాజ్ ప్లాన్ టు గో టు ఆస్ట్రేలియా అట్ దట్ టైమ్, ఆల్మోస్ట్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ గ్రాంట్. బట్ ఈ సెడ్ ప్లీజ్ జాయిన్ గవర్నమెంట్. సో లక్కీలీ ఐ వాజ్ సెలెక్టెడ్, బట్ హీజ్ అడ్వైజ్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఆ టైంలో ఎమ్మటే జారటం, మంచి డిపార్ట్మెంటు, దాని తర్వాత నా మ్యారేజ్ కావటం, నా పిల్లలు అంతా వెలిసి బై ద టైమ్ ఐ రిటైర్డ్ దే ఆల్ సెటిల్డ్. మా అమ్మాయి కూడా బాగా చదువుద్ది, షీఈ్ అ కార్డియాలజిస్ట్ ఇన్ యూఎస్. మా అబ్బాయి డిజైన్ ఇంజనీర్, ఈ వర్క్స్ ఇన్ ఫోర్డ్. సో దేవుడి దగ్గర మంచి టైంలో సెటిల్ అవ్వడానికి కారణం కూడా భగవంతుడు. మనం చేసిన శ్రమ ఎప్పుడు వేస్ట్ కాదండి. సిన్సియర్ డెడికేట్ ఎఫర్ట్ నెవర్ గోస్ వేస్ట్. రిజల్ట్ మే బి డిలేడ్, ఇట్ విల్ నెవర్ బి డినైడ్. చేసే ఆలోచన, ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ పెట్టుకోవాలి చేసే పనిలో. నాకు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు ప్యాషన్ ఏరియా కాబట్టి సైంటిఫిక్ లైన్ కూడా ఐ వాజ్ ఏబుల్ టు గెట్ సో మెనీ అవార్డ్స్, రివార్డ్స్. మీరు అన్నట్టు ప్రెసిడెంట్ అవార్డు రావటం, దాని అబ్రాడ్ ఎన్నో దేశాలకు వెళ్ళొచ్చాను. 1 year స్పెయిన్లో ఉన్నా, 6 months జపాన్లో ఉన్నా, 6 months ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇటలీలో ఉన్న కొన్నాళ్ళు. సో ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఎక్సలెంట్ పబ్లికేషన్స్. కొన్ని బుక్స్ కూడా రాయగలిగాను. అండ్ ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ చైర్మన్ ఫర్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ ఫర్ 10 years. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 years మెంబర్గా ఉన్నాను ఎక్రిడేషన్ బోర్డులో. సో అండ్ ఐ నో ప్రెజెంట్లీ యూపీఎస్సీ అడ్వైజరీ ప్యానల్లో ఉన్నాను. సో లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ when they come they call me sometimes. I also worked as a consultant because of my scientific background. After retirement అయిన తర్వాత కూడా ఈవెన్ ఇంటర్నేషనల్ జియోలాజికల్ కొరిలేషన్ IGCP ప్రాజెక్ట్స్ అంటాం, దాంట్లో ఆల్సో ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ సమ్ ప్రాజెక్ట్స్. అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆల్సో ఐ డెవలప్డ్, means I was one of the members developing so many techniques. And fortunately by the grace of God, the project which will our national geochemical mapping program 2000 we launched. It is one of the finest projects. India will be getting lot of new deposits. ఎందుకంటే ఆ డెడికేట్ సిన్సియర్ వర్క్ చేస్తే వాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా 100% రిజల్ట్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్ రిజల్ట్స్ వస్తాయి. ఇండియా హ్యాస్ ఎనార్మస్ స్కోప్ ఫర్ మినరల్ వెల్త్. కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ ఎంటర్డ్ సైంటిఫిక్ లైన్. అండ్ డాక్టర్ రామారావు గారు అడ్వైజ్ ఇందని మీకు చెప్పారు స్టార్టింగ్లో, గాడ్స్ గ్రేసు, నా యొక్క ఇంట్రెస్టు, అట్లానే పరిస్థితుల ఫ్యామిలీ సపోర్టు, ఇస్ ఆల్ రీజన్స్ టు ఎంటర్ ఇన్ టు సైంటిఫిక్ లైన్. డాక్టర్ రావు గారు, మీరు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా పనిచేశారు కదా, ఈ రంగంలో పరిశోధనలకున్న అవకాశం ఏమిటి? అందులో ప్రవేశించాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనకి ఇండియా చాలా పెద్ద కంట్రీ, చాలా రీసోర్సెస్ ఉన్నాయి. ఎర్త్ అంటే ఎర్త్ సైన్స్ అనేది చాలా డిమాండ్ ఏరియా. కానీ దాని ఏమైందంటే అండి, మనకి సిస్టమేటిక్గా ఇప్పుడు జియోలాజికల్ మ్యాపింగ్ చేశారు, చాలా డిపాజిట్ కనుక్కున్నారు. అండ్ ఇండియాలో ఉన్నంత డిపాజిట్స్ మీకు అనకూడదు, కానీ పెద్ద ల్యాండ్ ఉందితో పాటు మనకి సీ షోర్ ఉంది, ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్ అంటాం. సో జిఎస్ఐ హ్యావ్ షిప్స్, వెరీ బిగ్ షిప్స్. సో మాకు స్పెషల్ మెరైన్ వింగ్ ఒకటి ఉంది. సో సముద్రంలో చూస్తాం, ల్యాండ్ మీద చూస్తాం, ఏరోప్లేన్స్ ఉన్నాయి మాకు, థిక్ ఫారెస్ట్లో చూస్తాం, అంటార్టికాలో ఉంది మా బ్రాంచ్, అంటార్టికాలో చూస్తాం. అట్లా గ్లేషియాలజీ లక్నో మాకు అంటార్టికా డివిజన్ గ్లేషియాలజీ. సో డెజర్టిక్ జియాలజీ,
సో చాలా స్కోప్ ఉందండి ఏరియాలో. సిస్టమేటిక్గా పర్సూ చేసుకుంటా, డిసిప్లిన్గా విత్ డెడికేషన్తో పనిచేస్తే ఎన్నో కొత్త డిపాజిట్స్ వస్తాయి. దీంతోపాటు ఇప్పుడు నేషనల్ జియోకెమికల్ మ్యాపింగ్ మామూలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే జియోలాజికల్ మ్యాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. పైన సర్ఫేస్ ఉన్న డిపాజిట్స్ని ఆల్మోస్ట్ కనుక్కున్నారు. కానీ డీప్ సీటెడ్ లోన్ ఉన్న వాటికి మైన్యూట్ అనామలీస్ ఉంటాయి. దానికోసం నేషనల్ జియోకెమికల్ మ్యాపింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ 2001లో. అప్పుడు ఆల్మోస్ట్ 80 to 90% అయిపోయింది. దట్ ఈస్ ఆల్సో డేటా ఈస్ గోయింగ్ టు సింథసైజ్ అండ్ దెన్ కమ్అట్ విత్ న్యూ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్, న్యూ ఏరియాస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. ఎందుకంటే ఈ మైనింగ్ అనేది అండి వెరీ లాంగ్ ప్రాసెస్, బట్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే ఇండస్ట్రీ వితౌట్ మినరల్స్ కెనాట్ సర్వైవ్. దీంతోపాటు మనకి కొత్తగా ఇప్పుడు దీనికి గవర్నమెంట్లో నేషనల్ జియోఫిజికల్ మ్యాపింగ్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎంత డెప్త్ ఉంటుంది డిపాజిట్స్. ఇప్పుడు జియాలజీ వాడు ఎంత విడుతుండో చెబుతాడు, జియోఫిజిక్స్ ఎంత డెప్త్ ఉందని చెబుతారు. జియో కెమిస్ట్రీ వాళ్ళు దే సీ వాట్ ఇస్ ద గ్రేడ్, వాట్ ఇస్ ద ఎకనామిక్ వైబిలిటీ, వాట్ ఇస్ ద బై ప్రొడక్ట్స్, వాట్ ఇస్ ద టోటల్ రిజర్వ్. బికాస్ గ్రేడ్ బట్టి రిజర్వ్ ఉంటుంది. సో ఎకనామిక్ వైబిలిటీ మొత్తం తెలుస్తుంది అనమాట. సో జియోకెమికల్ మ్యాపింగ్ ఉంది, జియోఫిజికల్ మ్యాపింగ్ ఉంది, జియోలాజికల్ మ్యాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో నౌ వీ హ్యావ్ full-fledged almost coming data. Now I should feel that, I personally feel that enormous scope is there for research in this line. ఎందుకంటే మన ల్యాండ్ ఉంది, దాని తర్వాత ఆఫ్ షోర్ ఉంది, సీ, ఇది కాక అంటార్టికా ఉంది, దీని తర్వాత గ్లేషియాలజీ ఉంది, డిజర్ట్స్ ఉన్నాయి. బికాజ్ వీ హ్యావ్ బిగ్ పొటాషియం ప్రాజెక్ట్ ఇన్ రాజస్థాన్. సో వెరీ బ్యూటిఫుల్ డిపాజిట్. అట్లానే దీంతోపాటు మీరు అన్న క్వశ్చను, దీంట్లో ఎంటర్ కావాలి. ఎందుకంటే అండి ఇది ప్రతి ఇయర్ మేము నేషనల్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ అని కండక్ట్ చేస్తుంటాం. యూపీఎస్సీ కండక్ట్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రతి వాళ్ళు దాంట్లో ఎగ్జామ్ రాయాల్సిందే. రాసుకుంటే దాంట్లో ఆప్షన్స్ అడుగుతారు. నువ్వు యూ వాంట్ టు బి జాయిన్ జిఎస్ఐ, ఆర్ యూ వాంట్ ఏఎండి, ఆర్ యూ వాంట్ ఎన్ఎండిసి, ఆర్ యూ వాంట్ గో టు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్. సో దాంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇంజనీరింగ్ సర్వీస్ లాగా జియో సైంటిస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అది క్లియర్ చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అది క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే యూ కెన్ ఆస్క్, నీ యొక్క ర్యాంక్ని బట్టి యూ కెన్ గెట్ ఇన్ టు ది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వేర్ ఎవర్ యూ వాంట్ టు జాయిన్. బట్ వెరీ గుడ్ స్కోప్ అండి. ఎందుకంటే ఇఫ్ యూ జాయిన్ యాజ్ క్లాస్ 1 ఆఫీసర్ యూ కెన్ ఈజీలీ రీచ్ వెరీ హై లెవెల్. అండ్ స్కేల్స్ బాగుంటాయి, బెనిఫిట్స్ బాగుంటాయి, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. సో నువ్వు కనుక మంచి డెడికేట్ వర్క్ చేసుకుని మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే వెరీ గుడ్ స్కోప్ టు గ్రో ఆల్సో. సో దిస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ త్రూ వి జాయిన్. ఎవ్రీ ఇయర్ పోస్ట్ పడుతుంటే ఎవడైనా పడుతుంటే అది. అయితే ఈ శాస్త్ర అంటే సామాజిక శాస్త్రాల మీద పరిశోధనలు ఖర్చు చేయడం అది నిరుపయోగం అని కొంతమంది విమర్శకులు అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసమంటారు? అంటే అండి R&D అనేది మన బ్యాక్ బోన్ కంట్రీ కూడా. ఎనీ కంట్రీ కొత్త కొత్త డెవలప్ చేస్తుంటేనే నీ యొక్క డిమాండ్ పెరుగుద్ది, వాల్యూ. ఇప్పుడు మన ఐటీ చూడండి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ గ్రోత్. కొత్త కొత్త ఇంటర్నెట్ చూడండి, 5G టెక్నాలజీ, 6G వాజ్ అంటాడు. అన్లెస్ యూ డూ R&D ఇన్ ఎనీ ఫీల్డ్, కంట్రీ నెవర్ ప్రాస్పర్. కానీ దాని ఫ్రూట్స్ ఇమ్మీడియట్లీ రావు, దానికి టైం పట్టుద్ది. ఇవాళ పేపర్ చూడండి, ఇవాళ తారీఖుల పేపరు హైడ్రోజన్ హైడ్రేట్, హెచ్హెచ్ అంటారు దాన్ని. ఆ డ్రగ్గు మీకు క్యాన్సర్కి వాడతారు, ఇంటర్మీడియట్లో మైగ్రేన్కి వాడతారు, అల్జీమీర్స్ వాడతారు, పార్కిన్సన్స్ వాడుతుంటాడు, టీబీకి వాడతారు. అది అంత మొత్తం 100% ఇంపోర్ట్ చేసేవాళ్ళం. 10 years బ్యాక్ IICT ల్యాబ్లో డెవలప్ చేసింది. ఇప్పుడు గుజరాత్ ఆల్కలీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుజరాత్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ మొన్న 10th ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశాడు, October 10th. సో 10 years పట్టింది ల్యాబ్ స్కేల్ నుంచి ఇండస్ట్రీ స్కేల్ రావడానికి. కానీ నీకు 60% ఇప్పుడు ఆటోమేటిక్ కట్ అయిపోయింది. సో యు ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఇట్లాంటి ఇన్వెన్షన్ చాలా ఉన్నాయండి. టైం పట్టుంది. కానీ నీకు నేషనల్స్ ఇప్పుడు డిఫెన్స్ ఏరియా చూడండి. నౌ రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్డ్ విత్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ హెల్త్ ఏరియాలో, ఏరోస్పేస్లో, ఎనర్జీలో. సో ఈ సో మెనీ ఏరియాస్ ద మెమోరాండం అండర్స్టాండింగ్ ఏర్పడింది. ఎందువలన రీసెర్చ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ. అందుకని మీరు చూడండి చాలా కంట్రీస్
ఇప్పుడు ఇజ్రాయెల్ దే స్పెండ్ సో మచ్ 4.2% ఆఫ్ జీడిపి. నెక్స్ట్ అమెరికా 2.8% స్పెండ్ చేస్తుంది, వేర్ స్పెండింగ్ ఓన్లీ 0.7%. అదే భారతదేశం ఓన్లీ 0.7. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద జీడిపి. జీడిపిలో R&D ఏరియా పెంచాలి. ఇప్పుడు ఎందుకంటే అండి ఇప్పుడు యాజ్ ఒక డ్రగ్ ఎగ్జాంపుల్ అటువంటి కొన్ని వందల టెక్నిక్స్ వస్తుంటాయి, కొత్త టెక్నాలజీస్. ఆ టెక్నాలజీస్ ఎప్పుడైతే వస్తాయో కంట్రీ సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మన డిఫెన్స్ ఏరియా, డిఫెన్స్ ఎక్విప్మెంట్ చూడండి, మోడీ గారు వచ్చిన తర్వాత ఈజీ ఇన్నోవేషన్స్ డెవలప్ చేస్తున్నాడు. సో మెనీ మన R&D చేయండి, ఎక్కువ చేయండి. సో డిఫెన్స్ equipment we should manufacture in the country. Yes. Then make in India and చూడండి ఆయన కూడా కరెక్ట్. ఈజ్ వెరీ కరెక్ట్ బికాస్ వీ హ్యావ్ టు సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ రిలయన్స్ డెవలప్ కావాలి. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనం చెప్పేది అదే, దే వాంట్ టు ఇండియా షుడ్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ సో మెనీ ఏరియాస్. సో టెక్నాలజీ దే వాంట్ టు పంప్, మోడర్నైజ్, ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దట్. హోప్ ఐ థింక్ దేర్ విల్ బి సర్టన్లీ ఇంప్రూవ్మెంట్. ఏరోస్ అంటే ఎర్త్ సైన్స్లో నూతన పరిశోధనలకు ఏమైనా అవకాశాలు ఉన్నాయి? సార్ మనకి ఎర్త్ సైన్స్ అండి, మీకు ఇప్పుడు మీకు ఇందా అని చెప్పాను, మనకి వాస్ట్ ల్యాండ్ ఉంది, వాస్ట్ సీ షోర్ ఉంది. సో ఇప్పుడు ఎర్త్ సైన్సెస్లో ఉండి నెంబర్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయి. ఎందుకంటే ఎనీథింగ్ ఇప్పుడు మైనింగ్ ఎర్త్ నుంచి రావాలి మనకి. మీరు చూడండి ఇప్పుడు NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాలో ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ అండ్ టెక్నాలజీ చెన్నైలో ఉంది. దే స్పెషల్లీ డూ రీసెర్చ్ ఆన్ మెరైన్, కంప్లీట్లీ మెరైన్ మినరల్స్, గ్యాస్ హైడ్రేట్స్ ఉంది ఫ్యూచర్. అట్లానే మ్యాంగనీస్ నాడ్యూల్స్ ఉన్నాయి. ఓషన్లో ఎంతో ఎనార్మస్ మినరల్ రిసోర్స్ ఉన్నాయి, దాని దే డూ టెక్నిక్. దాని తర్వాత ల్యాండ్ మీద చూడండి, మీరు ల్యాండ్ మీద ఇప్పుడు డీప్ సీట్ అంటే లోన, ఇప్పుడు ఎడారిలో ఎక్స్ప్లోరేషన్ డిఫరెంట్ టెక్నిక్స్, గ్లేషియాలజీలో డిఫరెంట్ టెక్నిక్స్, అంటే మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నా. సో ఈ ఏరియాస్ అయితే ఇప్పుడు లేస్ట్ ఒక పబ్లికేషన్ వచ్చిందండి, న్యూ ఏరియాస్ థ్రస్ట్ ఏరియాస్ ఇన్ R&D ఇన్ మినరల్ రిసోర్సెస్. ఇప్పుడు లేటెస్ట్ ఒక టెక్నాలజీ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్ అని, CCS టెక్నాలజీస్. ఇప్పుడు చాలా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది సార్, దాన్ని ఎలా చేయాలి, స్టోర్ ఎలా చేయాలి, దాన్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఎందుకంటే దాంతో నీకు పొల్యూషన్ గ్రీన్ హౌస్ గ్యాస్ వస్తుంది దాంతో. సో ఆటోమేటిక్గా మీకు ఎనార్మస్ వెదర్ చేంజెస్ వస్తుంది చూడండి ఇప్పుడు. సో దట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ CCS టెక్నాలజీస్. అట్లనే మెడికల్ జియాలజీ ఉంటుంది, బికాజ్ ఒక సర్టన్ డీస్ ఆర్ ఓన్లీ సర్టన్ ఏరియాస్. అసలు ఎందుకు వస్తుంది అట్లా, బికాజ్ జియాలజీ ప్లేస్, బికాజ్ మన వాటర్ అన్న జియాలజీ వాటర్ నుంచి నా ఎర్త్ నుంచే కదా. సో అనదర్ ఏరియా బికాజ్ వేర్ డాక్టర్స్ ఆల్సో ప్లే లాట్ ఆఫ్ రోల్. ఇంకొకటి మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎగ్జాంపుల్ కోల్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. వీఆర్ ఇంపోర్ట్ సో మచ్ కోల్. సో కోల్ వింగే ఉంది మాకు, ఒక స్పెషల్ వింగ్, కోల్ ఇండియా లిమిట్ అంటే చూడండి, బికాజ్ యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ద కోల్. అట్లనే మీరు చూడండి ఇప్పుడు, అంటే ఇన్ అడిషన్ టు దిస్ నార్మల్ మినరల్స్, డైమండ్స్ వీ హ్యావ్ ఎనార్మస్. కానీ డైమండ్స్ ప్రొడక్షన్ తక్కువ ఉంది. మన ఎక్స్పోర్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టింగ్ ఈజ్ డైమండ్స్. సో ఇండియాలో లాట్ ఆఫ్ న్యూ ఏరియాస్ ఉన్నాయి, ఆ డైమండ్స్లో చేయొచ్చు. అంటే ఫుల్లరీ ఉంది కొత్తగా ఇంకోటి, దట్ ఈస్ దే యూజ్ ఇన్ ఆయిల్ డ్రిల్లింగ్ అండ్ ఏరోప్లేన్స్ వాడతారు. అట్లా ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఇండియా ఎనార్మస్ డిపాజిట్స్. బట్ స్టిల్ వీఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ సిస్టమటైజ్ వర్క్ బికాస్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద డెవలప్మెంటల్ స్టేజ్. న్యూ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఈ జియోకెమికల్ మ్యాపింగ్ తర్వాత మీకు చాలా ఏరియాస్ వస్తాయండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ ఇండియా హ్యావ్ ఎనార్మస్ స్కోప్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎర్త్ సైన్సెస్. కానీ కొంచెం ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ చేయాలి. అండ్ కొద్దిగా గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దట్. కొన్ని న్యూ స్కాలర్షిప్స్, అటల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రోగ్రామ్స్ అని, ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అని, కొద్దిగా రీసెర్చ్ ట్రస్ట్ చేయాలి, R&D ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత మోటివేట్ చేయాలి యంగ్ పీపుల్ని, సో దట్ బికాస్ ద ఫ్యూచర్ ఈజ్ ఆల్ యంగ్ పీపుల్. సో ఐ ఫీల్ దట్ scope is enormous for research in earth sciences. I mentioned only few. There are so many areas. అయితే భారతదేశంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది? Sir, quality, I can say that
It's good, frankly speaking, because in India, IITs, IISc, they are very, but internationally we compared, our number is not up to the mark, except few institutes. ఓకే. Because that is multiple reasons. One is proper infrastructure creation, they need money. Second, motivating the people to excel well, so that proper recognition at the right time. And third most important thing is attracting young talent into the universities, because everybody want to go to IT because they get a lot of money. Yeah. Teaching profession, some people are not interested. IAS, IPS, IAS, IPS, exactly, you rightly said. So everybody thinks that is better. So all brainy people who are meritorious, some people go abroad. So that's why they should find a way out, so that good talent is entered into the government sector. And they also given good incentives for the good workers. So somebody developed new patents, somebody developed new technology, somebody developed new areas of thrust area, new mineral identifications. So they should be given out of the way increments, promotions. So because the incentives pay. ఉండాలి. తప్పనిసరిగా ఉంటే తప్ప ప్రోత్సాహం ఉండదు. అసలు ప్రోత్సాహమే పరిశోధన ప్రాణవాయువు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్, బాగా చెప్పారు. తప్పనిసరిగా అవును సార్, ఉండాలి అది. కరెక్ట్. ఇక చివరిగా క్వశ్చన్ ఏమిటంటే, ఈ శాస్త్ర పరిశోధనా రంగంలో ప్రవేశించాలంటే అలాంటి విద్యార్థులకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే ముఖ్యంగా ఒకటండి, దీనికి చాలా లైఫ్ మనం కానీ ఇంట్రెస్ట్ తీసుకుంటే యూ కెన్ కంట్రీకి ఎంతో సేవ చేయొచ్చు మీరు. ఎందుకంటే మనకి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఏ ఫీల్డ్ తీసుకుంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్నట్టు, ఇప్పుడు డిఫెన్స్ ఏరియా తీసుకోండి, హెల్త్ ఏరియా తీసుకోండి, ఎనర్జీ సెక్టర్ తీసుకోండి, మినరల్ సెక్టర్ తీసుకోండి, ఎనీవేర్ R&D ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన వ్యాక్సిన్స్ డెవలప్ చేసిన మనోళ్ళు వరల్డ్ మొత్తం వ్యాక్సిన్ సప్లై చేస్తున్నారు. అలా అర్జున వ్యాలీ పెట్టి మన డెవలప్ చేయబట్టి మనకి చేస్తున్నారు. ఇప్పుడు టీ హబ్ అని పెట్టారు మన తెలంగాణ, చూడండి. దే వాంట్ ఆల్ యంగ్ పీపుల్, న్యూ ఐడియాస్, దే కెన్ కమ్ అండ్ ట్రై షో దాట్. సో ఈవెన్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పెడుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో, వేర్ దే వాంట్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద యూత్. అండ్ దే ఆర్ ఆల్సో ప్లానింగ్ టు క్రియేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. అండ్ యూనివర్సిటీస్ ఆర్ ప్లేసెస్ వేర్ excellent infrastructure is being created for doing advanced research. కానీ it will take some time, but young generation మాత్రం they should be ready to take challenges, because enormous recognition scope is there. Even they can get abroad. See, I have been traveled to number of countries on research only. నేను స్పెయిన్లో 1 year పనిచేసాను విజిటింగ్ ప్రొఫెసర్గా, జపాన్లో అడ్వాన్స్డ్ రీసెర్చ్, ఆస్ట్రేలియా చేశాను. సో ఎస్పెషలీ స్పెయిన్లో యూనివర్సిటీ బార్సిలోనాలో, దట్ ఈస్ ఏరియాస్ కాల్డ్ బయో అవైలబిలిటీ. బికాస్ నౌ ఎన్విరాన్మెంటల్ ఎకడమిక్ పొల్యూషన్ పెరిగిపోతుంది. దాని టాక్సిసిటీ అసెస్మెంట్లో బయో అవైలబిలిటీ ఎంత, హౌ మచ్ అవైలబుల్ టు బయోటా, బికాస్ టోటల్ కంటెంట్ కన్నా హౌ మచ్ ఇట్ ఈస్ లీచబుల్, దట్ ఈస్ అవైలబుల్ టు ద బయోటా. బయోటా అంటే ప్లాంట్స్, యానిమల్స్ థింగ్. సో దట్ ఈస్ మోర్ డేంజరస్. సో హౌ టు అసెస్ దట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఏరియా. అట్లానే నేను వెన్ ఐ వాజ్ ఇన్ జపాన్, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ద సీలో వాటర్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, సీ సెడిమెంట్స్ ఎలా ఉంటాయి, హౌ టు ఎక్స్ట్రాక్ట్ సమ్ ఆఫ్ ద టెక్నిక్స్. అక్కడ మెయిన్ ఇంట్రెస్ట్ ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి. సో సీలో వెన్ ఎవర్ ద ఎర్త్ వల్కానిక్ యాక్టివిటీ ఇస్ దేర్, దెన్ మ్యాంగనీస్ వాల్యూస్ గోస్ అప్. దట్ మీన్స్ prior to earthquake indications. That means there is some volcanic activity. So you can identify manganese, means you can predict, okay, possibility of coming earthquake because the levels are enormously increased. దానికి ఒక టెక్నిక్ డెవలప్ చేసేవాళ్ళం, కెమిల్యూమినెసెన్స్ టెక్నిక్ అని. దాని తర్వాత ఆస్ట్రేలియా ఉన్నప్పుడు ఆ లేటెస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్లో, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వీఆర్ వర్కింగ్ ఆన్ ద న్యూ ఏరియాస్, ఆల్ట్రా ట్రేస్ అనాలిసిస్. ఎందుకంటే చేస్తే చేయకుండా ఎంతో స్కోప్ ఉందండి. యంగ్ జనరేషన్ ఒకటే చెప్తాను సార్, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, honest, dedicated, go with a positive attitude. Sky is the only limit. And enormous growth is there, because India is one of the best countries, because they say that youngest population in the world is only India now. So maniki chaala countries negative growth lo maniki we are growing very nicely, 6.8%. So మన గ్లోబల్ రెసెషన్ వస్తున్న మనకి ద ఎఫెక్ట్ కావట్లే చూడండి, బికాజ్ ఇండియా ఈజ్ అ వెరీ ఎమర్జింగ్ మార్కెట్ with a good brain, technical manpower. So young generation is very talented, only they lack patience. Yes.
They want quick immediately. But anything coming easy and quick will not sustain long. So be patient, be positive, be sincere wherever you work, and always keep vision open. And sky is the only limit. And మనకి నేనేది ఒకటి చెబుతున్నాను సార్, 100% India has enormous scope to grow in R&D in world also, because we have highly talented people. Only thing we have to, systems have to in a proper way organize. And keep mind open. Try to change the education system, which are they doing new education policy law. Now they're changing policy also into more logic oriented, because a scientific temper pensalani cheppi the main thrust is there in that. So I feel that very bright future for India in R&D. Young generation take challenges and enter into this line. All the immediate fruit you may not get, but a lot of satisfaction, lot of scope go abroad, lot of recognition, and country gets benefited. As I told hydrogen example. So 10 years back they started, now country is getting enormous benefit. So please, I request all young generation and parents also, I feel that they should encourage, because good talent come into the R&D side. And now the present scenario, government is also giving a lot of scope, because that's I told, they have underwent memorandum of understanding with a lot of foreign companies, foreign institutions in the field of health, defense, energy, pharma, because world, India is very strong in biotechnology, nanotechnology, pharma sector, aerospace, space technology, and recently the vaccines is a real example. So we have a lot of scope. రావు గారు, చివరిగా మా పింటీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? పింటీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ముఖ్యంగా నేను యువత గురించి ఫోకస్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అంతా యువత మీదే ఉంటుంది. సో మనం గనక యువతని మనం మంచిగా మోటివేట్, స్కిల్ ఎంత ముఖ్యం, విల్ అంత ముఖ్యం. సో వాళ్ళని మోటివేట్ చేయాలి. నా వీడియోస్ చాలా ఇచ్చాను, చూడండి. ముఖ్యంగా ఈ రీసెర్చ్, నా క్యారియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి మాత్రం చెప్తున్నానండి, పిల్లల్ని వాళ్ళకి ఏది ఇంట్రెస్టో తెలుసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏరియాస్ని ప్రోత్సహించండి. అప్పుడు వాళ్ళల్లో ఉన్న ప్రతిభ, దాన్ని మేము ప్యాషన్ అంటాం, పైకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు మా అమ్మాయి డాక్టర్, కార్డియాలజిస్ట్, యూఎస్లో ఉంటుంది. దానికి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలి, డాక్టర్ తప్పని ఉండేది. నేను అన్నా, అమ్మ కష్టపడు, ఛాన్స్ నీకుంది, నేను మాత్రం సపోర్ట్ ఇస్తా, నేను మాత్రం డొనేషన్లు కట్టలేను అంటే రేంబోల్ చదివి పెద్ద డాక్టర్ అయింది. అంటే ఎందుకు చదువుతానంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో ఎంటర్ అవుతే వాళ్ళు 100% సక్సెస్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ దట్ ఈస్ ప్యాషన్ ఏరియా. మా అబ్బాయి ఇంజనీర్ ఉంటాడు, ఫోర్డ్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. వాడు కూడా నాకు ఎప్పుడు మెకానికల్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఓకే, ఎందువల్లంటే ఆ విధంగా మనం సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి, మన పాత మీద ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు ఎన్నో ఉన్నతికి చేరగలుగుతారు. నేను కూడా, నాకు సైంటిస్ట్ కావాలని ఎంతో కోరుకుండేది, R&D. సో R&Dలో దిగాను. ఎంతో నా ప్యాషన్ ఏరియా కాబట్టి కష్టపడ్డాను, మంచి పొజిషన్కి చేరుకున్నాను. కాబట్టి మీరు కూడా మీ నా తల్లిదండ్రులని వాళ్ళ పిల్లలకి ఎప్పుడు సపోర్ట్ చేసి, గైడెన్స్ ఇచ్చి, నేను ఉన్నాను 2 వీడియోస్ చెప్పా, ఏమేమి మాటలు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాల్సినవి, ఏమేమి మాటలు చెప్పకూడని, ఆ 2 చూడండి మీరు. నేను ఒకటి మాత్రం మన పిల్లలకి ఎంతో టాలెంట్ ఉంటుంది, దే ఆర్ హైలీ టాలెంట్, హైలీ క్యాపబుల్, కానీ కొంచెం పేషెన్స్ తక్కువ ఉంటుంది. దాన్నే మనం కొంచెంగా ఓపికతో డీల్ చేసి మీరు ప్రోత్సహిస్తే, మన దేశానికి R&D చాలా ముఖ్యం. సైంటిస్టులు ఎన్నో మంది కావాలి, ఎంతో స్కోప్ ఉంది, చేస్తే ఎంత పొజిషన్కి వెళ్ళగల ఉన్నారు. కాబట్టి మీరు ప్రోత్సహించండి. ఇమీడియట్గా ఎందుకంటే కంట్రీ వెల్ఫేర్ కూడా చూడండి. నా వ్యూలో మీరు ప్రోత్సహిస్తే పిల్లలు అమోఘంగా పైకి వస్తారు, ఎన్నో అద్భుతాలు సాధిస్తారని నమ్ముతున్నాను. రావు గారు, మా పింటీవీ ప్రేక్షకులకు శాస్త్ర పరిశోధనా రంగంలో ఎన్ని అవకాశాలను వివరించారు. అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. మనకి ఈ అవకాశం ఇచ్చిన పింటీవీ మేనేజ్మెంట్కి, ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేద్దాం. నలుగురికి మనకు తెలిసిన నాలెడ్జ్ పంచుకొని వాళ్ళని కూడా కాస్త ఉత్తేజపరిచి ఆనందంగా మనం చేయాలని, జీవితంలో పైకి ఎదగాలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. నమస్కారం సార్.